ఒక్క నిమిషం స్వైప్ చేయకుండా మీ టైం వేస్ట్ అయితే కాదు, దానికి నేను గ్యారంటీ. నమస్తే, అందరు ఎట్లున్నారు, బాగున్నారా? ఇక ఈరోజు ఈ వీడియోలో ఏం చూస్తాం తెలుసా, గోట్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అది చూసుకుంటే రియాక్షన్ చూస్తాం. సరేనా, రండి వీడియోలో పోదాం. ఒక్క నిమిషం, వీడియోలోకి పోయే ముందు ఆ మూవీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సరేనా, ఇక ఈ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఇక ఇందులో ఎవరెవరు యాక్ట్ చేసిరంటే విజయ్, ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్ అమీర్ అంట, వీళ్ళందరూ యాక్ట్ చేసిండ్రు. మ్యూజిక్ యువన్ శంకర్ రాజా అంట. ఇక ఈ మూవీ తీయనికే 300 crore బడ్జెట్ అయిందంట. ఇక ఈ మూవీ అయితే 5th September 2024 వస్తుందంట. ఇక ఇంత లేట్గా ఎందుకు రియాక్షన్ వీడియో చేస్తున్నారు తెలుసా, ఇక మా ఇంటి పక్కన ఇల్లు కడుతురు, సౌండ్ వస్తుంది, ఎప్పుడు తీసినా సౌండ్ వస్తుంది. పొద్దున పని చేస్తురు, నైట్ పని చేస్తురు, ఎప్పుడు తీయాలో చెప్పున్నా. అందుకే ఇప్పుడు సౌండ్ కొంచెం వినిపిస్తుంది, ఏమనుకోకుండ్రి సరేనా. ఇక ఇప్పుడైతే రండి వీడియో చూద్దాం. ఇక నేనైతే ఫుల్ సెటప్తో రెడీ ఉన్నా, ఆన్ చేస్తున్నా రండి. அண்ணா வராது வழி விடு. Guys, this is a new assignment. உங்களை லீட் பண்ண போறது ஒரு புது லீடர். 68 international successful operations, hostage negotiator, field agent, spy. In short, he is a goat of SATs. குழந்தை நல்லா இருக்கு, ஒன்றும் டென்ஷன் ஆகாத. எனக்கு குழந்தைய நினைச்சலாம் டென்ஷன் இல்லை, காந்தியை நினைச்சுதான் டென்ஷன். இப்பெல்லாம் அலோஃபா சுத்திட்டு இருக்காரு, வீட்டுக்கும் டைமுக்கு வரதில்லை. இனிமே சத்தியமா குடிக்கூடாதுடா. ஏதாவது பொண்ணோட தொடர்பு இருக்கும்னு கொஞ்சம் சந்தேகமா இருக்கு. சில்லி woman. அறிவு இருக்கடா உனக்கு? ஒரு நாள் மிஷனுக்கு ஃபேமிலியோட ஹாலிடேக்கு போவானா, அதுவும் பேங்காக்கு குடும்பத்தோட போவானா? நான் அனுபவிச்ச இந்த பெயினை காந்தியும் அனுபவிக்கணும். இல்லப்பா, யார் இன் டேஞ்சர். இது வரைக்கும் நிறைய பேர் காந்தி வேஷம் போட்டு பார்த்துருக்கேன். ஃபர்ஸ்ட் டைம் காந்தியே வேஷம் போட்டு பார்க்கல. சென்னையில் ஏதோ ஒரு இடத்துல பாம்பு வைக்க போறாங்க. பிரச்சனையை விட்டு நீங்க 2 பேரும் சண்டை போட்டுட்டு இருக்கீங்க. உன்னால முடியல, நான் சொல்லு, நான் போட்டேன். வயசாயிடுச்சு, ஸ்குவாடை விட்டு போய் பல வருஷம் ஆச்சு. எப்படின்னு யோசிக்கிறீங்களா? எவ்வளோ வயசான என்னையா, a lion is always a lion. Do you think you can stop me? Do you think you can stop me? No one can stop me. மருதமலை மாமணியே முருகையா, தேவனின் குலம் காக்கும் வேலையா, ஹையா. I'm waiting. ట్రైలర్ ఎట్లుంది, మస్తుందిలే. ఇక ఈ ట్రైలర్ గురించి మాట్లాడే ముందు కొన్ని విషయాలు నాకు తెలిసినవి చెప్తా. ఇగో విజయ్ గోట్ మూవీ ట్రైలర్ వచ్చే ముందు బర్త్డే షార్ట్స్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్ అవన్నీ రిలీజ్ చేసారు కదా. రిలీజ్ చేసేటప్పుడు ఆయన చిన్నప్పుడు ఫోటో ఒకటి రిలీజ్ అయింది కదా. ఇగో ఆయన మూవీలకు ఫస్ట్ వచ్చేటప్పుడు ఆయన మూతి అట్లనే ఉంటుండేనంట. అప్పుడు అందరు ఏమంటుందో తెలుసా, ఈ మూతి పెట్టుకొని ఎట్లనే యాక్ట్ చేస్తావు, నిన్నెవరు హీరోగా తీసుకుంటారు అట్లా అని అన్నారంట. మస్తు కాంట్రవర్సీలు వచ్చినాయంట. ఇక ఆయన సింబాలిక్ ఏం చెప్తున్నారంటే, నన్ను ఈ మూతి పెట్టుకొని ఎట్లా యాక్ట్ చేస్తున్నారని అంటారు కదా. ఇగో ఇప్పుడైతే తమిళనాడులో నెంబర్ 1 హీరో ఆయన. నాకేమనిపిస్తుందంటే అప్పుడు అన్నోళ్ళందరికీ ఇప్పుడు జవాబు ఇస్తున్నారని అనుకుంటున్నా. మీరేమనుకుంటారు కింద కమెంట్ చేయండి సరేనా. ఇక నేను తమిళనాడులో ఉంటాను కాబట్టి తమిళ్ ట్రైలర్ చూసిన సరేనా. మీరైతే ఏ లాంగ్వేజ్లో చూసినా కింద కామెంట్ చేయండి సరేనా. ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడదామండి. ఇగో ఈ మూవీలో విజయ్ పేరు గాంధీ అనుకుంటా. కొంచెం క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది కదా. ఇగో స్నేహ కూడా ఉంది, 2 పిల్లలు ఉన్నారనుకుంటా. ఆయన
ఆఫీసర్ అంట. ఆయన బ్యాంకాక్కి హాలిడేకి పోయిందంట. అయితే ఆయన ఒక్కడు పోకుండా మిషన్ పని మీద పోయిందంట. ఒక్కడు పోకుండా ఫ్యామిలీ అందరినీ తీసుకుపోయిందంట. అప్పుడు ఆడ ఏం సిచ్యువేషన్ వచ్చింది, ఏం ప్రాబ్లం వచ్చింది, అట్లనే ఒక స్టోరీ ఉందనుకుంటా. ఇగో విలన్ వచ్చి ఒకప్పుడు తమిళనాడులో హీరోనే, ఆయననే విలన్ అనుకుంటా. ఆయన పేరు మోహన్ కుమార్, సరేనా. ఇగో ఇట్లా విభూతి పెట్టుకొని ఆ పాట పాడుకుంటూ వచ్చింది కదా విజయ్. ఇగో ఆ పాట ఏమో మూవీ అబ్బా, గిల్లి మూవీలా వస్తుండే అనమాట. ఆ పాట మస్తు ఫేమస్. అదే పాటని ఇప్పుడు ఈ గోట్ మూవీలో తీసుకొచ్చిండు. అందరూ ఏమంటారు అంటే ఈ గోట్ మూవీయే లాస్ట్ మూవీ అని అంటారు. ఎందుకంటే ఆయన 2026లో పాలిటిక్స్లో వస్తున్నాడు. ఫుల్ కాన్సన్ట్రేషన్ పాలిటిక్స్లో పెడదామని అనుకుంటున్నాను. అందుకే చెప్తున్నారేమో. ఇక మస్తు మంది ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతారు. గోట్ మూవీ అయితే September 5th రిలీజ్ అవుతుంది. ఇక కొంచెం రోజులే ఉంది. మీరు పోయి చూడండి, నేను కూడా థియేటర్లోనే చూస్తాను, సరేనా. ఇక ఈ రియాక్షన్ నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను వేసిన రియాక్షన్ వీడియోలు మీకు వస్తాయి, సరేనా. కంటిన్యూస్గా చూడండి, నా రియాక్షన్ వీడియో మిస్ చేయకుండ్రి. ఇగో నాకు ఇంట్లో మస్తు పనులు ఉన్నాయి, నేను పోయి సగబెట్టాలా. నేను మళ్ళీ ఒక వీడియోతో కలుస్తూ ఉంటా. బాయ్.